హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఓ మంచి కథను చెప్తాను. ఏంటనుకుంటున్నారా? అది ఓ చిన్న గింజ కథ. గింజ అంటే సీడ్, నట్ ఇలా అంటామే, అది. అలాంటి ఓ చిన్న గింజ ఎన్ని అడ్వెంచర్స్ చేసి ఎంత ఓపికగా తన కలను నెరవేర్చుకుందో ఈ కథలో విందాం. ఆ గింజ ఓ గొప్ప ప్రయాణం చేయబోతుంది. మిమ్మల్ని కూడా ఆ ప్రయాణంలోకి తీసుకువెళ్తాను. మీరు రెడీనా? సరే, మరి ఆ గింజ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. లెట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ లిటిల్ సీడ్ స్టోరీ. ఒకప్పుడు ఒక చిన్న గింజ ఉండేది. అది చాలా చిన్నది, కానీ అది పెద్ద చెట్టుగా మారాలని కలలు కంటుండేది. ఒకరోజు ఓ పెద్ద గాలి గట్టిగా వీచింది. ఆ పెద్ద గాలికి ఈ చిన్న గింజ ఎగిరిపోయింది. అయ్యో, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అంటూ ఎగిరిపోయింది. పిల్లలు, ఆ గింజ ఎక్కడ పడి ఉంటుందో మీరేమైనా గెస్ చేశారా? ఆ గింజ ఎగిరి 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 ఓ రాళ్ల మధ్య పడింది. అయ్యో, ఇక్కడ గింజకి మంచి నీరు లేదు, మంచి మట్టి లేదు. ఇలాంటి ప్లేసెస్లో మొక్కలు పెరగవు కదా పిల్లలు. మొక్కలు పెరగాలంటే ఎలాంటి ప్లేస్ బాగుంటుందో మీరే చెప్పండి. అవును, ఈ ప్లేస్లో ఆ గింజ పెరగలేను అని గ్రహించి అక్కడి నుండి బయటకు వెళ్ళాలి అని అనుకుంది. అయితే పిల్లలు, ఆ రోజు రాత్రి ఓ పెద్ద వర్షం కురిసింది. ఆ వాన నీరు ప్రవాహంగా ఆ రాళ్ల మధ్యలోకి వస్తుండగా ఆ గింజ కూడా ఆ వాన నీటితో కొట్టుకొని వెళుతూ వెళుతూ ఓ బురద నేలలో చిక్కుకుపోయింది. ఈ బురదలో నేను పెరగడం కష్టం అని అనుకుంది. పిల్లలు, ఈ వర్షం ఆగుతుందా? అవును, ప్రతి వర్షం ఆగుతుంది. ఆ గింజ వర్షానికి భయపడలేదు, ఎందుకంటే వర్షం తర్వాత ఎప్పుడు ఎండ వస్తుంది అని అనుకుంది. ఆ గింజ తట్టుకుంది, ముందుకు సాగింది. 3 రోజుల తర్వాత ఆ గింజ ఓ పచ్చని స్థలాన్ని కనుగొంది. అక్కడ మంచి మట్టి, నీరు, ఎండ అన్నీ ఆ గింజ పెరగడానికి అనుకూలంగా ఉన్నాయి. పిల్లలు, ఇది మీకు కూడా ఆ గింజ పెరగడానికి మంచి ప్లేస్ అని అనుకుంటున్నారా? అవును, ఆ ప్రదేశం ఆ గింజకు నచ్చింది. అది అక్కడ నాటుకుంది. రోజు రోజుకి ఆ గింజ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఓ చిన్న మొక్కగా మారింది. కొన్ని సంవత్సరాల్లోనే ఆ చిన్న మొక్క ఓ పెద్ద చెట్టుగా మారింది. చూసారా కిడ్స్? ఆ చిన్న గింజ ఓర్పుతో అన్ని కష్టమైన సిచ్యువేషన్స్లో అన్నీ ఎదుర్కొని ఓ పెద్ద చెట్టుగా మారింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గింజకు విజయాన్ని తీసుకొచ్చిన లక్షణాలు ఏమిటి? చెప్పాలి కిడ్స్. నేను చెప్పనా? అది ధైర్యం, ఓర్పు. గాలికి కొట్టుకుపోయేటప్పుడు ధైర్యం చూపించింది. బురదలో చిక్కుకున్నప్పుడు ఓర్పు చూపించింది. చివరికి మంచి నేలను పడి ఓ పెద్ద చెట్టుగా మారాలన్న తన కలను నెరవేర్చుకుంది కదా. అలాగే మీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా. నేను డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, నేను బాగా చదువుకోవాలి అని ఇలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి కదా. మరి మీరు కూడా ఆ గింజలాగే ఎలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా ఓర్పుతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని విజయం సాధించగలరు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్ కిడ్స్. ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎప్పుడూ బ్యాక్ స్టెప్ వేయకండి. మీరు అనుకున్న కలను నెరవేర్చుకోవడానికి మీ పేరెంట్స్ హెల్ప్తో ఓర్పుగా, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందారా? నచ్చితే మరి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా నా నుండి వినాలనుకుంటే మన కిడ్స్ ఫన్ లర్న్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. ఈరోజు మీరు నేర్చుకున్న ఓర్పు, ధైర్యం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా పాటించండి. సక్సెస్ని చూడండి. బాయ్ బాయ్ పిల్లలు.